అది శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆహ్వానిస్తున్నాం. ఏఎస్పీ గౌరవ ఆహ్వానిస్తున్నాం. పట్టణ ప్రముఖులు సైడ్ కొండండి అబ్బా మీరు ముందుకు రాకండి అబ్బా మీరు ముందుకు పెట్టకండి అన్న మీరు ముందుకు పెట్టకండి ఒక్క నిమిషం సినాడు ఆగన్నా ఒక్క నిమిషం ఆగండి రైట్ రండి బాబానే జరుగు బ్రదర్ జరగండి అన్న ఒక్క నిమిషం ఆగండి ఒక్కటే నిమిషం అన్న రైట్ 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 కెమెరా చాలా చాలా
వేసి కొన్ని వాటర్తో ఇట్లా మీరు మీరు అంటే చూడండి వాటర్ లెక్క చూడండి ఇంకా పెట్టండి మేడం. జారుతుందంట జారుతుందంట జాగ్రత్త. మేడం ఇట్లా నమస్కారం చేయండి ఒకసారి మీరు. ఇది చూడొద్దండి, ఇది చూడొద్దు. వేములవాడలో తరతరాలుగా వస్తుంది. మా తల్లిగారు ఊరు వేములవాడ. మేము వేరే కంట్రీలో ఉంటాము. నేను దీనికోసమనే స్పెషల్ గా ఇక్కడికి ఈ రోజు అక్కడి నుంచి వచ్చాను. ఇక్కడ మేము ఐర్లాండ్ లో ఉంటాము. ఎందుకంటే మేము మిస్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్ తో మేము ఇక్కడికి వచ్చి జరుపుకోవాలని చాలా సంతోషంగా ఉంది. అందరినీ కలుసుకున్నందుకు. బతుకమ్మను అన్ని రకాల పూలతోని పేర్చుకొని గౌరమ్మను పెట్టుకొని మన సాంప్రదాయంగా భావించుకొని ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళందరూ మన సాంప్రదాయ దుస్తులతో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అందరూ ఆడుకుంటారు. అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ చాలా వాతావరణం చాలా ఘనంగా ఉంది. నేను ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం వస్తాను. ఇవాళ మా అమ్మమ్మ సమ్మిలి ఇంకా గారెలు పులిహోర మంచి మంచి వంటకాలు చేసింది. నాకు చాలా సంతోషం కలిగింది. అమ్మమ్మ మా పెద్ద బతుకమ్మ చేసింది. కలర్ఫుల్ గా చాలా బాగుంది. ధన్యవాదములు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలో ఇక్కడ 7వ రోజు చదువులు జరుగుతాయి. మేము ఇక్కడ మా తల్లి గారైనా ఇక్కడ వేములవాడలో మేము మళ్ళీ మా అత్తగారింట్లో కూడా చదువులో కూడా అక్కడ కూడా అటెండ్ అవుతాం. మా ఇక్కడ అదృష్టంగా భావిస్తాం. ఇక్కడ 7వ రోజు మళ్ళీ అక్కడ 9వ రోజు 2 జరుపుకుంటాము. థ్యాంక్ యూ. నిమజ్జనం అయినాక ప్రసాదాలు కూడా పంచుకుంటాము. బతుకమ్మను రకరకాల పూలతో పేర్చి అమ్మవారి స్వరూపంగా భావిస్తాము. తెలంగాణలో ప్రముఖమైనటువంటి బతుకమ్మ పండుగను వేములవాడలో ఒక విశిష్ట రూపంలో జరుపుకుంటారు. ఇక్కడ సప్తమాత్రిక రూపంలో 7 రోజులు జరుపుకుంటారు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ ఇప్పుడు తల్లిగారింటికి పోయే వాళ్ళు 7వ రోజు ఇక్కడ బతుకమ్మ ఆడొచ్చు, 9వ రోజు పోయి వాళ్ళ తల్లిగారింట్లలో కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకమైన గౌరమ్మ ఎప్పటికి కూడా ఇక్కడ చేంజ్ కానటువంటిది 7 రోజుల బతుకమ్మ. పురాతన కాలం నాటి నుండి కూడా వస్తున్నట్టు బతుకమ్మను చాలా సాంప్రదాయబద్ధంగా శాస్త్ర రీతిలో అందరూ కూడా బాగా జరుపుకుంటారు. సంబంధించి అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది నేను ఫస్ట్ టైం ఇక్కడ ఒక బతుకమ్మ సంబరాలకి ఇక్కడికి రావడం. ఇక్కడ పెద్ద ఎత్తున ఒక సెపరేట్ గ్రౌండ్, దాని తర్వాత ఆ మహిళలందరూ ఆడుకునే విధంగా సౌకర్యంగా వీళ్ళ ఒక ప్లేస్ క్రియేట్ చేయడము, దాని తర్వాత అంటే లిమిట్ లేకుండా రెస్ట్రిక్షన్స్ లేకుండా ఒక ప్రత్యేకమైన ఒక స్పాట్ ని పెట్టడం అనేది చాలా గొప్ప విషయము. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంతో మంది మహిళలు బతుకమ్మలు తీసుకొచ్చి ఈరోజు సద్దుల బతుకమ్మ, మా దగ్గర 9 రోజులకు సద్దుల బతుకమ్మ ఉంటది, కానీ ఇక్కడ 7 రోజుల ప్రత్యేకత వేములవాడ. దాని నాకు సందర్శించుకునే అవకాశం కూడా ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. తీరొక్క పూలతోని బతుకమ్మని పేర్చి గౌరవమని పూజించి అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ 9 రోజుల బతుకమ్మకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం మన బతుకమ్మ పండుగ. బతుకనివ్వగలిగే బలం ఉంది కాబట్టి మహిళలకి ఇది పండుగ అంటే ప్రత్యేకం. కావున ఇక్కడున్న ప్రజలకి యావత్ మహిళలకి అందరికీ కూడా మరొక్కసారి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా పేరు సంకీర్తన. ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ బతుకమ్మ పండుగను మేము చాలా సంతోషంగా జరుపుకుంటాము. ఈ 7 రోజులు మేము కోలాటాలతో చాలా సంతోషంగా చాలా సేపు జరుపుకుంటాము. ఈ చద్దుల రోజు వాగులోకు రకరకాల పూలతోటి మేము
బతుకమ్మని పేర్చిన తర్వాత రకరకాల నైవేద్యాలు తీసుకొని వచ్చి ఇక్కడ అందరికి పంచుతాం మేము. ఇది 7 రోజులు జరుపుకుంటాం కాబట్టి, ఇది మా అత్తగారి ఇల్లు కాబట్టి ఇక్కడ 7 రోజులు జరుపుకుంటాం. మళ్ళీ మేము 9వ రోజు మా తల్లిగారింటికి వెళ్ళి చాలా సంతోషంగా మా బతుకమ్మ పండుగను జరుపుకుంటాం. థ్యాంక్ యూ. పండుగ శుభాకాంక్షలు. మేము ఈ రోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో 7వ రోజు సద్దుల బతుకమ్మను జరుపుకుంటున్నాము. ఇక్కడ వాగులో అందరము చక్కగా చేరి బతుకమ్మను ఆడి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అన్ని ఊర్లలో కన్నా తెలంగాణలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ 7 రోజులకే సద్దుల బతుకమ్మ జరుగుతుంది. దీనివల్ల మేము ఇక్కడ బతుకమ్మ మా పుట్టింట్లో జరుపుకొని మళ్ళీ తిరిగి మా అత్తవారింటికి వెళ్ళి అక్కడ కూడా 9వ రోజు దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాము. బతుకమ్మ పండుగ విశిష్టత ఏంటంటే ఇది బేసిక్ గా నేచర్ కి సంబంధించిన ఫెస్టివల్, ప్రకృతికి సంబంధించింది. రకరకాల పూలు, తంగేడు, గునుగ, బంతి పూలు అన్నిటితో కలిపి చక్కగా బతుకమ్మను గౌరీదేవిని అలంకరించి ఆ చేసిన బతుకమ్మను నీళ్లలో గంగాదేవిలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉన్న వివిధ రకాల క్రిములు అన్ని పోయి మనకి చక్కని ఆరోగ్యం జరుగుతుందని ఒక నమ్మకము. ఈ పండగ ఎక్కడా లేదు, తెలంగాణలోనే ఒక ప్రాముఖ్యత కలిగిన పండగ. ధన్యవాదాలు.